చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి, మీరు మీ టైం ఇచ్చినందుకు. అంటే మీరు ఇక్కడ ఎలా ఉంటారని ఎప్పటి నుంచో చూద్దాం అనుకున్నా, గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా, ఒక 2-3 years నుంచి చూస్తున్నాను కదా. మీరు చెప్పిన ఒక మాట మాత్రం అది ఫాలో అయ్యాక వద్దామని చెప్పేసి ఆగాను. అదే ఈ బుక్ రాయడం అనమాట. అది కంప్లీట్ చేశాను. లాస్ట్ 2 years ఆఫ్ మై వర్క్ దానిలో ఉందన్నమాట. సో లాస్ట్ 1 year నుంచి రాసి రోజు కొన్ని పేజీలు రాసి, మీరు ఆల్రెడీ ఒక వీడియోలో కూడా చెప్పారు, దానికోసం పని కట్టుకొని రాస్తే అది అవ్వచ్చు, బట్ డైలీ కొంచెం చేస్తే నెలకో బుక్ కూడా రాయొచ్చు అన్నారు. సో దిస్ మై ఫస్ట్ బుక్, మీకు పర్సనల్ కలిసి ఇద్దామని చెప్పేసి ఈరోజు వచ్చాను. ఇది అనిరుద్ధ్ రాసినటువంటి పుస్తకం డైలీ మ్యాజిక్ రిచువల్స్ అని. ఈ MAGIC అనేది బేసికల్గా అబ్రివేషన్, మెడిటేషన్, అఫర్మేషన్, గ్రాటిట్యూడ్ ఇట్లా. సో దాని గురించి కొన్ని టెస్టిమోనీస్, కొంత తన పర్సనల్ ఎక్స్పీరియన్స్, సజెషన్స్ ఇట్లా కలిపి ఒక బుక్ వచ్చింది. ఎవరు పుస్తకం రాసినా అభినందనీయం అంతే. సినిమా లాంటిది ఇది కూడా. ఫస్ట్ సినిమా తీయాలి, తర్వాత బాగుందా బాలేదా. అవును సార్. సో డైలీ ఏంటంటే మార్నింగ్ నా కోసం నేను కూడా ఒక 15 minutes మన కోసం కనుక ఒక ప్రాసెస్ ఆర్ ఒక టెక్నిక్ ఫాలో అవుతా, డే అంతా వేరే లెవెల్లో ఉంది. అంటే వేరే పీస్ కానీ ప్రొడక్టివిటీ కానీ పీస్ లెవెల్ డిఫరెంట్ నేను చూసాను, లైక్ పీక్ పెర్ఫార్మెన్స్ కానీ. అదే జనరల్గా ఏంటి, కొంతమంది థియరీ చెప్తున్నారు మన గురువులు. నేనైతే అందరు గురువులు, ఇండియన్ గురువుస్ని, వెస్టర్న్ గురువుస్ కూడా ఫాలో అవడం జరిగింది. లైక్ టోనీ రాబిన్స్ సార్ని కానీ, రాబిన్ శర్మ కానీ, ఇండియన్ గురువుస్ అయితే రామ్నాథ్ తాత గారు కానీ, ఓషో కానీ, ఇంకా పూణే ఆశ్రమం కూడా కొన్ని రోజులు ఉన్నారు. కొంతమంది టెక్నిక్స్ చెప్పారు, కొంతమంది టెక్నిక్స్ చెప్పలేదు. లైక్ జిడ్డు కృష్ణమూర్తి గారు మనకు తెలిసినట్టు టెక్నిక్ ఏం చెప్పలేదు. అందరూ మన గురువులే. దీనిలో ఏంటంటే ఉంది టెక్నిక్ అనమాట. ఇది డైలీ కనుక ఒక 15 minutes మనం ఫాలో అవుతే ఆ డేని మనం డిఫరెంట్ గా చూస్తాం. జనరల్ గా అంటారు కదా, వెస్టర్నర్స్ అందరూ కూడా ఇండియా నుంచి కాపీ కూడా తీసుకెళ్లారని చెప్పేసి, నేను అక్కడ నుంచి కూడా అంటే అన్ని మిక్స్ చేసి కూడా దీనిలో రాయడం జరిగింది బేసిక్ గా. అండ్ ఇది ఆల్రెడీ ప్రూవెన్ సార్. ఒక 1800 స్టూడెంట్స్ పైన అందరికి కూడా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. అందరు కూడా ఎవరు కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్ లేదు. అంటే ఈ కాంపిటేటివ్ వరల్డ్ ఉపయోగపడుతుంది అంటాం. అంతే సార్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఏ అంబిషన్స్ లేవు అనుకో, వాడికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సార్, సినిమాకి వెళ్దాం అనుకుంటుంది సార్, ఏం పని చేయట్లేదు సార్, దానికి కూడా ఒక ఇంట్రెస్ట్ ఉండాలి కదా సార్. దీనిలో వచ్చి ఇంటెన్షన్ సెట్టింగ్. ఈ రోజు నేను సినిమాకి వెళ్ళాలంటే ఒకటి బుక్ అన్నా చేసుకోవాలి, లేకపోతే లైన్ లో నిల్చోవాలి. ఆ గోల్ అని ఉండాలి కదా సార్. అంటే సీరియస్గా ఉండకపోవచ్చు. ఇప్పుడు ఒక IAS ప్రిపేర్ అయ్యేవాడి యొక్క ఇంటెన్షన్ని ఒక సినిమాకి వెళ్ళేవాడి ఇంటెన్షన్లో జమినాసన ఫరక్ ఉంటుంది. ఈ సినిమా ఈ రోజు కాకపోతే ఈరోజు సాయంత్రము, లేకపోతే రేపు ఆప్షన్ ఉంది. సో దేనికైతే అసలు ఆప్షనే లేదనుకో, జీవితంలో ఒకేసారి వస్తుంది అనుకో, దెన్ ఆబ్వియస్గా ఒక రకమైన సీరియస్నెస్ వస్తుంది. అక్కడ ఉన్న ఐ వేరే. సో ఇప్పుడు నువ్వు బేసికల్గా నీ బుక్ యొక్క ఇంటెన్షన్ లైఫ్ని సీరియస్గా అంటే పర్సీవ్ చేయాలనుకునే వాళ్ళకి లేదు సార్. నాన్ సీరియస్ ఎవరైనా సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు IT ఎంప్లాయీస్ కి గోల్ ఉండొచ్చు, గోల్ ఉండకపోవచ్చు సార్. కొంతమంది మా ఫ్రెండ్స్ ఇప్పటికీ ఒకటే చోట వర్క్ చేస్తూ అదే సాలరీతో హ్యాపీ కూడా ఉన్నారు. బిజినెస్ ఓనర్స్ కూడా ఉండొచ్చు. ఎవరికైనా సార్ నాన్ సీరియస్ అండ్ సీరియస్ అని ఏందో చెప్పినట్టు ఇంటెన్షన్ అయితే ఉండాలి కదా సార్ డైలీ మార్నింగ్. అది ఓకే. అంటే వితౌట్ ఇంటెన్షన్ అసలు ఏం జరుగుతుంది, ఏం జరగదు. ఈ రికార్డ్ బటన్ నొక్కినా దానికి ఇంటెన్షన్ ఉంది కదా. సరే, ఆ ఇంటెన్షన్ పట్ల మన వైఖరి ఏందని తర్వాత చెప్తాం. బట్ ఇంటెన్షన్ అయితే ఉంది. ఎస్. సో ఎంజాయ్ చేయాలన్నా సరే ఈ ప్రాసెస్ ఫాలో అయితే సార్ ఇంకా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు సార్. అంటే ముందే కొంచెం విజువలైజ్ చేసే టికెట్ దొరుకుతుందేమో, ముందు రోజులో దొరుకుతుందేమో, కొంచెం దానిలో బెటర్మెంట్ సార్. అంటే ఎంజాయ్మెంట్ లో కూడా బెటర్మెంట్. ఇంటెన్షన్ బియాండ్ కొన్నిసార్లు జరుగుతుంది, బట్ అది అందరికి సంబంధించిన విషయం కాదు. అది చిన్న కథ చదివే. సో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటాడు, మంచిగా తయారై మంచిగా నడుచుకుంటూ వెళ్తుంటాడు. ఒక్క చెట్టు ఉండదు, ఏముండదు, మంచి క్లియర్ స్కై ఉంటుంది. అండ్ హీ ఫీల్స్ వెరీ హ్యాపీ. విదిన్ 2 minutes వర్షం పడుతుంది. ఎంత పడుతుందంటే అతనికి తల దాచుకోవడానికి ప్లేస్ లేదు. సో నేను నానాల వద్దా అన్న అవకాశమే ఇవ్వకుండా వర్షం నడిపేసింది. అట్లా కొన్నిసార్లు మన ఇంటెన్షన్ ఉండదు ఇంకా అసలు. అటువంటిప్పుడు ఏమీ చేయలేము. గుడ్ యాక్సిడెంట్. అదే నేను దానికి పేరు పెట్టిన స్వీట్ హార్ట్ అటాక్ అని. అదే మామూలుగా స్వీట్ హార్ట్ అంటాం కదా. సో ఇట్స్ స్వీట్ హార్ట్ అటాక్. స్వీట్ హార్ట్ అటాక్ కాదు, స్వీట్ అంటే మన స్పిరిచువల్ యాక్సిడెంట్స్ అన్ని కూడా స్వీట్ హార్ట్ అటాక్స్ అన్నట్టు. అంటే నిన్నేం చంపవు కానీ నీలో ఉన్నదాన్ని చంపేస్తాయి. ఇంకేదా చెప్పు.
ఈ మధ్య ఏం సినిమా చూసినావు అంటే ఎవ్రీథింగ్ స్పిరిచువాలిటీ నాకు. రీసెంట్ గా నాని నటించిన సరిపోతా శనివారం చూసాను సార్. నాకెందుకో సరిపోలేదు అది. మీరు చూసారా సార్? నేను తెలుగు సినిమాలు నేను చూడను, అంటే నాకు అది ఒక రొటీన్ అయిపోయింది. ఇంకా వాళ్ళ ఈగోస్ కోసం సినిమాలు తీసుకుంటున్నారు. నిన్న చూసిన ఎల్బి శ్రీరామ్ గారు నటించినటువంటి విశ్వనాథ కవి సామ్రాట్ అద్భుతంగా ఉంది చూడండి. నిజంగా సినిమా అంటే ఇలా ఉండాలి, అలా ఉంది. ఒక అతని కథగా ఒక చక్కటి ఎమోషన్, ఒక మహనీయుడు గురించి, అతని జీవన విధానం గురించి మామూలు యూట్యూబ్లో ఉంది. ఇంకా ఓటీలో పెట్టి చూడరు కదా మన వాళ్ళకి. స్మార్ట్ శంకర్ లేకపోతే ఒక ఏదో చిప్పులు దొబ్బాలి, ఏదో జరగాలి, ఏదో జరిగితే తప్ప మనకి కిక్ రావడం లేదు. సహజత్వాన్ని మనం ఆస్వాదించడం మర్చిపోయి సంవత్సరాలు అయిపోయింది. ఎవడన్నా వికృతంగా, ఎవడన్నా గలీజ్గా, ఎవడన్నా పిచ్చోన్లాగా ఉంటే దెన్ హీఈస్ ద హీరో. ప్రస్తుతానికి ఒక సేన్ పర్సన్ని వీ డోంట్ సెలబ్రేట్. ఉండాలి, జుట్టు జిట్టిటా ఉండి రంగులు రంగులు ఉండాలి. సార్ ఈ విషయంలో సరిపో శనివారం ఇటు ఎక్స్ట్రీమ్ గా అటు ఎక్స్ట్రీమ్ కాదు సార్, ఒక మీడియం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాని నాకు ఎస్జే సూర్య గారు ఇష్టం అనమాట. అంటే ఆయన కూడా ఒక మెడిటేటివ్ స్టేట్ లోకి వెళ్తారట సార్ యాక్టింగ్ టైంలో. లైక్ ఒక ఇంటర్వ్యూస్ లో నాని చెప్తున్నారు అనమాట, అందరూ రోల్ లైక్ కెమెరా రోల్ యాక్షన్ అంటారు కదా, రోల్ అనేసరికి తన స్టేట్ లోకి వెళ్ళిపోతారంట, మెడిటేటివ్ పొజిషన్ లో ఉంటారంట. తను ఏం చేస్తున్నారనే దాని మీద ఫోకస్ ఉంటుంది, మిగతా అన్ని మర్చిపోతారంట. అయితే నేను దీనికి ఒక జోక్ వేస్తున్నా, నిజంగా 5 కోట్లు ఇస్తే దానికి తాత ఉంటాను నేను కూడా. ఇప్పుడు నేమ్ అండ్ ఫేమ్ రాదు, డబ్బులు రావు, వస్తుంది ఆ స్టేట్? జర చెప్పు. అంటే కొంతమంది తీసుకున్న వాళ్ళు కూడా చేయట్లేదు కాబట్టి నేను చెప్పేది ఎట్లా తీసుకుందో లేదు, ఉంది డబ్బు అయితే చేయడం తర్వాత. నేను అంటున్నది అసలు ఈ సినిమా నువ్వు చేయవయా, అసలు నీకు రెమ్యునరేషన్ ఇయ్యము, నిన్ను ప్రమోట్ చేయము అని చెప్పామనుకో, నీకు ఇంట్రెస్ట్ ఎక్కడ వస్తుంది? నిజంగా ఇంట్రెస్ట్ ఉంది అనుకో, ఇంకా ఇట్ ఈస్ ఆల్వేస్ మెడిటేషన్. అప్పుడు నువ్వు పప్పు చేసినా మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్తావు. ఇంకా స్పెషల్గా సినిమా అని దానికి ఒక ప్రత్యేక దృక్పథం ఉంది, దీని ద్వారా నా లైఫ్ నిలబడుతుంది, నా స్వచ్ఛంద సేవా సంస్థ నడుస్తుంది, నా అభిమానులు ఎంజాయ్ చేస్తారు, అందుకని నేను దీన్ని సీరియస్ తీసుకుంటాను, ఇవన్నీ వచ్చేస్తాను. కానీ పప్పు చేయడం, సినిమా చేయడం ఎట్లా పోలుస్తుంది? ఇది యాక్టింగ్ కదా, అలా జీవించాలి. ఏదైనా వృత్తి నువ్వు రోజు చేస్తే యాక్టింగ్ ఎంతసేపు? ఇప్పుడు ఒక టైంలో ఏడవాలి, ఆటోమేటిక్ గా చేసుకుంటారు. ఎప్పుడు నిజంగా ఏడవాడు. వెరీ రేర్లీ తన యొక్క యాక్టింగ్ ప్రావెస్ ని ప్రదర్శించడానికి ఒక చిన్న ఎమోషన్ ని హృదయంలో నింపి గుద్దుతారు లోపల, అప్పుడు చిన్న వాటర్ డ్రాప్ కాడుతుంది. నిజంగా ఏడవాలంటే గ్లిజరిన్ వేసుకోవాల్సిందే. నిజంగా గ్లిజరిన్ లేకుండా 100 సార్లు వేసావు అనుకో, యూ బికమ్ పేషెంట్. కాకపోతే సార్ ప్రేక్షకులు ఎంటర్టైన్ చేయాలనే ఒక గోల్ ఉందనుకోండి సార్, వాళ్ళు ఇవన్నీ కష్టమైన నష్టమైన చేస్తారు. అంటే పప్పు ఎగ్జాంపుల్ కూడా ఒప్పుకుంటున్నా సార్, నేను పప్పు ఎగ్జాంపుల్ నేను ఒప్పుకోను. అంటే కాదు మేడం, ఇప్పుడు మీకు తినాలనిపించినా చేసుకోవచ్చు, లేదా వేరే వాళ్ళకి నచ్చేలాగా. నేను చెప్పేది ఇన్వాల్వ్మెంట్ అనే ఆస్పెక్ట్ లా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్, తక్కువ ఇన్వాల్వ్మెంట్ ఏముండదు. సందర్భాన్ని బట్టి నీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అదొక ఈక్వానిమిటీ. ఇప్పుడు నువ్వు పప్పు చేస్తున్నావు, యాక్టింగ్ చేస్తున్నావు, రెండు సహజ స్థితులే అంటున్నా నేను. ఓకే ఆ మెడిటేటివ్నెస్ ఉన్న వ్యక్తి రెండిట్లోనూ ఒకేలాగా ఇన్వాల్వ్ అవుతాడు అంటున్నా. ఫస్ట్ సినిమాకి వేరే ఒక రకమైన కాషియస్నెస్ ఉంటుంది. ఆఫ్టర్ 20th మూవీ అది నీ డైలీ రొటీన్, నీ బ్రెడ్ అండ్ బటర్, అది యూ హ్యావ్ టు డూ ఇట్. ఇప్పుడు నేను టీ ఇట్లా కలుపుతా, ఇట్లా కొత్త కలుపుమను, ఒక్క చుక్క కింద పడుకు ఇట్లా ఈఫిల్ టవర్ లాగా కనిపిస్తుంది అది. సో మనం అన్నం తింటున్నట్టే బ్రీత్ లానే వాళ్ళకి కూడా అదొక, ఏదైతే నువ్వు నిరంతరం చేస్తున్నావో అందులో ఒక సహజత్వం వస్తుంది. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు మెథడ్ యాక్ట్, ఇప్పుడు యాక్టర్స్ డైరెక్ట్ యాక్టర్స్ అయితే లేరు. ఇప్పుడు చిన్న ఎమోషన్ ఎట్లా ఫేస్ లో చూపించాలి, దాని బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, అది జస్ట్ నువ్వు చూపిస్తే నీకు ఆ ఎమోషన్ తెలిసిపోతుంది. ఇప్పుడు ఎవడన్నా ఇట్లా పిడికిలు బిగించి ఐ లవ్ ఎవడు చెప్పాడు అంటే పిడికిలు బిగించడం ఐ లవ్ సెట్ కాదు. అంటే యాక్టింగ్ అంటే ఇదే, అంటే ఏవి కదిలిస్తే ఏవి కలిపితే ఒకటి అవుతుంది. ఉదాహరణకి నేను ఇట్లా కొట్టుకుంటే నేను చాలా బాధలో ఉన్నాయి అది ఎవడు చెప్పాడు చెప్పు. నువ్వు ఎంత గొప్ప ఎన్టీఆర్ అయినా సరే అతను భలే కామెడీ యాక్టింగ్ చేస్తుంది అంటారు అంతే. సో ఇక్కడ యాక్టింగ్ అండ్ పప్పు వండడం అనే ఆ రెండు పదాలు పక్కన పెడితే, ఆ ఇన్వాల్వ్ అయ్యే మెడిటేటివ్నెస్ లో ఉన్న ఏ వ్యక్తి అయినా ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటే రెండిట్లోనూ ఒకేలాగా ఇన్వాల్వ్ అవుతాడని చెప్పాము. నేను అంటున్నది తర్వాత కన్వే అయింది. బెనిఫిట్ ఓరియంటెడ్ ఇన్వాల్వ్మెంట్ అనేది వేరే. యు ఆర్ ఎక్స్ట్రా సీరియస్ అబౌట్ ఎవ్రీథింగ్, బికాస్ దానికి నీ లైఫ్ అంతా స్టేక్ ఉంది. ఈ 3 సినిమాలు ఫ్లాప్ అయితే నేను ఉండను అన్నది అక్కడే సీరియస్నెస్ వస్తుంది నీకు. అట్లా కాకుండా ఒక సహజమైన ఇన్వాల్వ్మెంట్ ఉన్నవాడు అసలు ప్రేక్షకుల గురించి ఆలోచించడు,
వాడు ఎక్కడ అడవిలో ఉన్నా సరే హీఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ సంథింగ్. ఓకే. వాడు చిన్న కట్టెతో ఇట్లా రాయి జరిపినా అంత ప్యూరెస్ట్ కదలిక ఉంటుంది. నేను వాళ్ళని కించపరుస్తున్నాను. ఐ లైక్ ఎస్జే సూర్య. అతను బోధిధర్మగా చేసిన 6 Sense చూసినప్పుడు అతనే కదా ఎస్జే సూర్య. సచ్ బ్యూటిఫుల్ అసలు తమిళ యాక్టర్. అంత బాగున్నాడు అసలు. 7 Sense హీరో సార్. అతనే 7 Sense లో హీరో సార్, దీనిలో విలన్ సార్. అది ఓకే, సేమ్ అతనే కదా. ఇతను ఎస్జే సూర్య. ఓకే, ఎస్జే సూర్య అంటే మన ఖుషి సినిమా డైరెక్టర్. ఓకే, గాట్ ఇట్. మేడం చెప్పండి. అదే మీరు చెప్తుంది నిజానికి సైడ్ వెళ్ళిపోయింది విషయం మా వల్ల. లేదు అన్ని ఒకటే దారికి వెళ్తుంది. ఇప్పుడు ఆయన ఈ పుస్తకం రాసిండు కదా, అన్ని ఒకటే ఆయనకి. ఇప్పుడు ఎందుకో తెలుసా, ఇందులో ఉన్న విషయాలు అది అన్ని ఒకటే. అంటే ఏదో ఒక దాన్ని పట్టుకొని లైఫ్ ని బిల్డ్ చేసుకో. ఎగ్జాంపుల్ ఇందులో జస్ట్ ఏదో పేజ్ నెంబర్ 99. ఓయమ్మా, చాలా దూరం పోయా కదా. 99 లో అది ఏం లేవు. ట్రాకర్ 50 లోపు చెప్పమ్మా. 50 లోపు చెప్పు. ఇది బాగుంది. ఇప్పుడు 11లో చూస్తే చూడు, మైండ్ఫుల్నెస్ మెడిటేషన్, కల్టివేటింగ్ ప్రజెంట్ మూమెంట్ అవేర్నెస్ బై అబ్జర్వింగ్ థాట్స్ అండ్ సెన్సేషన్స్. అంటే ఎన్ని రకాల మెడిటేషన్స్ ఉన్నాయో ఆ మెడిటేషన్ పద్ధతులన్నీ పుస్తకంలో రాశాడు. 108 అదే మనకి ఇప్పుడు ఇది ఉంది కదా, విజ్ఞాన భైరవ తంత్ర. దాని యొక్క నేను కూడా ఒక టాక్ చేసిన. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ మెడిటేషన్. ఇప్పుడు నీకు పాట పాడితే మనసు కుదిరిందా, నీకు ధ్యాన పాట మెడిటేషన్. నీకు నడిస్తే కుదిరిందా, వాకింగ్ మెడిటేషన్. కొట్టించుకుంటే కుదిరిందా, బీటింగ్ మెడిటేషన్. అంటే ఏదో ఒకటి నీ మనసు అన్ని పనులు సమానంగా చేసేవాడికి ఆ రహస్యం చిక్కుతుంది. మళ్ళీ అల్టిమేట్ ఈరోజు మనం అనుకున్నాం కదా, ఉన్నదంతా కర్మయోగమే. సమగ్ర కదలిక కర్మయోగం, పాక్షికమైన కదలిక క్రియాయోగం అవుతుంది. అది ఇంకేదో భక్తి యోగం అవుతుంది. అంటే నువ్వు కొంత ఎంచుకున్నావు. అట్లా కాకుండా ఇప్పుడు ఇది కర్మయోగం ఎందుకు కాదు, ఇక్కడ ఇట్లా పెట్టినా ఇది కర్మయోగం ఎందుకు కాదు. ఇదే సేమ్ యాక్షన్ దేవుడు ముందు ప్రసాదం పెట్టిందా, అప్పుడు నువ్వు యు ఆర్ ఎక్స్ట్రా కాషస్. అట్లా కాకుండా నిజమైన యోగి వాడు దేవుడి ముందు ప్రసాదం ఎట్లా పెట్టిండో గూట్లో పుస్తకం అట్లే పెట్టిండు. ఐ మీన్ టు సే, శ్రద్ధ మారలే. పుస్తకం కాబట్టి ఇట్లా పెట్టొచ్చు, ఫ్లవర్ కాబట్టి ఇట్లా పెట్టొచ్చు, బట్ శ్రద్ధ మారలే. అంటే నువ్వు ఒకసారి ఇన్వాల్వ్ అయ్యి ఇంకోసారి ఇన్వాల్వ్ కాకపోతే సీరియస్నెస్ వస్తుంది. నువ్వు అన్ని సమాన దృష్టితో చేస్తే ఈజ్ వస్తుంది. ఇప్పుడు నాని ఎందుకు గ్రేట్ యాక్టర్ అయ్యిండు, ఈజ్ వల్ల. సూర్య ఈజ్ వల్ల. అమితాబ్ బచ్చన్ ఈజ్ ఉంటుంది. నవీన్ పోలి శెట్టి అతనిది కూడా ఈజ్. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు బాగుంది. బట్ విషయం వారు ఏదో చెప్తున్నారు, చెప్పండి మళ్ళా కంటిన్యూ. అదే సార్, అంటే ఇట్లానే మీరన్న దాని గురించి ఎక్స్టెన్షన్ ఏంటంటే, ఒక స్టూడెంట్ ఉన్నారు సార్ లాస్ట్ ఇయర్. తను ఏంటంటే ఇప్పుడు జనరల్ మనం శ్వాస పైన ధ్యాస కానీ విజువలైజేషన్ కానీ అవి ఏవి కూడా తనకి ఈజ్ నాట్ ఎంజాయింగ్ అనమాట. నేను Day 1 ఏం చెప్తా అంటే క్లాస్ లో, మీరు ఎంజాయ్ చేయకపోతే ఈ మెడిటేషన్ చేద్దని చెప్తా. సో అందుకే ఒక 30-40 మెడిటేషన్ నేర్పిస్తా సార్ తన కోసం అని చెప్పి. నేను ట్రై చేసి ఒక కొత్త మెడిటేషన్ అంటే ఆల్రెడీ ఉన్నదే సార్, ఎస్ మెడిటేషన్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేశాను సార్. అంటే ఏంటంటే మన ఎస్ అనే లెటర్ ఇట్లా చేయి పైకెత్తకుండా బుక్ మొత్తం ఇలా నింపాలన్నమాట. అది తనకు బాగా నచ్చింది. లైక్ ఇప్పుడు మీరు పెయింటింగ్ చేస్తారు కదా సార్, అది మెడిటేషన్ లోనే తనకు అది నచ్చింది. సో ఈ బుక్ లో మనం చెప్పదలుచుకుంది కూడా రాసినది ఏంటంటే, ఏదైనా సరే మనం ఒక లెవెల్, ఒక డిగ్రీ ఆఫ్ కాన్సన్ట్రేషన్ తో చేస్తే మనం మెడిటేటివ్ స్టేట్ లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం సార్, నేను మా ఇన్స్టిట్యూట్ గురించి కానీ స్టూడెంట్స్ గురించి కానీ అందరి గురించి ఇట్లా మర్చిపోయారు. సో ఇప్పుడు కూడా మనం మెడిటేటివ్ స్టేట్ లో ఉన్నట్టే. సో నాకు తెలిసి ఇట్లాంటి క్రియాస్ కానీ ఇట్లాంటి టెక్నిక్స్ ఫాలో అయితే మీరు అన్నట్టు బిల్డ్ చేస్తున్నాం కదా సార్, అల్టిమేట్ గా ఆ స్టేట్ లోకి వెళ్ళిపోతారు. సో చదవడమైన వర్క్ అయినా ఇంకా నార్మల్ అయిపోద్ది సార్ వాళ్ళకి. అంటే నువ్వు అన్నదానికి సరే అంటూనే మళ్ళీ దాంట్లో ఉన్న ఒక చిన్న, ఇప్పుడు అష్టవక్ర గీత చెప్తున్నా కాబట్టి అక్కడి నుంచి చెప్తున్నా. ప్రయత్నం వల్ల కృతకృత్యుడు అవ్వడం. ప్రయత్నం వల్ల కృతకృత్యుడు అంటే నువ్వు అచీవ్ అవ్వడం. దానివల్ల నువ్వు పొందే మానసిక స్థితి ఇది. ఒకటి ఏ ప్రయత్నం లేకుండా ఆ స్థితి పొందే స్థితి కూడా ఉందన్నట్టు. అష్టవక్ర గీత దీని గురించి మాట్లాడుతుంది. మిగతా అన్ని సాధన పద్ధతులు డూ సంథింగ్ అండ్ బికమ్ దట్. దేర్ ఇస్ నథింగ్ టు డూ, యు ఆర్ ఆల్రెడీ దట్. జస్ట్ రియలైజ్. ఇప్పుడు రకరకాల సమస్యలు ఉన్నాయి, పోరాడు, క్లియర్ చేసుకో, ప్రశాంతత ఉంది. అసలు సమస్యలు లేవు, అసలు నీదంటూ ఏది లేదు, ఆల్రెడీ మంచిగానే ఉన్నావు. అష్టవక్ర గీత ఇది కూడా అచీవ్ చేయొచ్చా సార్? అంటే ఇది అసలు అచీవ్మెంట్ లేదు ఇంకా, ఆల్రెడీ ఆ స్టేట్ లో ఉంటున్నాం. అష్టవక్ర గీత అంటే నీ కెరీర్ కి బొంద పెట్టుకున్నట్టే, ఏం లేదు ఇంకా. అదే సార్,
చిదానంద స్వరూపం మిగిలింది, ఇంకేమి లేదు, చెప్పుకోవడానికి లేదు. 100 మంది మెచ్చుకున్నా పొంగిపోయేది లేదు, 100 మంది తిట్టినా బాధపడ్డది లేదు, ₹1,00,000 ఇచ్చినా పొంగిపోయేది లేదు, మొత్తం పీకినా బాధపడేది లేదు. ఏది నీది కాదు. అవసరానికి ఈ క్షణం నీళ్ళ గ్లాస్ పట్టుకున్నావు, దాహం ఏంది కనుక. హఠాత్తుగా ఎవడో మూర్చొచ్చి పడిపోయాడు, వాడిని ఎత్తుకొని తీసుకెళ్తున్నావు. సందర్భంలో ఉండి పని చేస్తున్నావు తప్ప లక్ష్యం కోసం పని చేయడం లేదు. సో లక్ష్యం కోసం పని చేయాలంటే కావాలి, లక్ష్యం లేదనుకో బాగానే ఉన్నాం. కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని వస్తాయి కదా రాని. ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఏది ఉన్నాయి, అంగీకారం ఉన్నప్పుడు సైడ్ లేదు, రైట్ లేదు, లెఫ్ట్ లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అంటే ఈ డౌట్ నాకు ఎక్సర్సైజ్ గురించి నేను కాలేజ్లో ఉన్నప్పుడు నాకు వచ్చింది సార్. ఎక్సర్సైజ్ చేయకుండా కూడా హ్యాపీగా ఉన్నాం సార్. కొంతమంది ఎక్సర్సైజ్ చేసి కూడా దే వాంట్ టు డూ సంథింగ్ కదా. నేను ఇలాంటి కాంట్రడిక్షన్ లోనే నాకు వేరే గురువు చెప్పింది ఏంటంటే, ఎక్సర్సైజ్ చేయకపోతే ఇవాళ హ్యాపీగా ఉన్నావు, బట్ ఫ్యూచర్ లో మాత్రం సఫర్ అవుతాం. అక్కడ ఏంటంటే అది కూడా ఒక పెయినే, కాకపోతే అదేంటంటే ఫ్యూచర్ లో దాన్ని తగ్గిస్తుంది. సో 2 పెయిన్స్, ఒక టెంపరీ పెయిన్, ఒకటి పర్మనెంట్ పెయిన్ అన్నట్టు చెప్పారు. కరెక్టే. అంటే ఇప్పుడు సందర్భంలో ఏం చేయాలో అది చేయమని చెప్తూనే ఉన్నాం కదా. అంటే సందర్భంలో యోగా చేయొచ్చు, సందర్భంలో ఉద్యోగము చేయొచ్చు, అంతే తప్ప గోల్ లేదంతే, ఎండ్ లేదు. ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు నువ్వు ఆరోగ్యంగా ఉండటం సందర్భానికి సంబంధించింది. భవిష్యత్తులో రోగాలు వస్తాయేమో అని యోగా చేయడం అనేది భయానికి సంబంధించింది. ఒక యోగా గురువులు కూడా కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు వచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, పేర్లు చెప్పనులే. అట్లా లేదు సార్, ఈ పాయింట్ ఎవరో యాక్టర్ ఆ సీన్ కి కొన్ని నిమిషాల ముందే మెడిటేటివ్నెస్ లో ఉంటే తర్వాత వాళ్ళకి వెళ్తారని ఏదో చెప్పబోయారు. అది ఎగ్జాంపుల్ చెప్తున్నాం మేము అంతే. అంటే తన ఇన్వాల్వ్మెంట్ అంటే వి డోంట్ ప్రమోట్ ఎస్జే సూర్య. ఓకే ఓకే. ప్రమోషన్ అది కూడా నేను స్టూడెంట్స్ కి చెప్పేటప్పుడు చెప్తాము, ఎందుకంటే వాళ్ళు మూవీస్ చూస్తారు కదా బాగా. మనం మన యాక్టింగే కాదు, దాని వెనకాల ప్రాసెస్ కూడా. ఇప్పుడు చదవడం అనేది కొంచెం కొంతమంది కష్టం కావచ్చు మేడం, ఎగ్జామ్ అంటే బాధగా ఉండొచ్చు, బట్ ఆ ప్రాసెస్ కూడా కొంచెం బ్యూటిఫుల్ అవుతుంది. అంటే ఇప్పుడు అనిరుద్ధ్ ఏం చేస్తున్నాడో తెలిస్తే అనిరుద్ధ్ ఏం చెప్తుండో తెలుస్తుంది. అనిరుద్ధ్ బేసికలీ ఒక మెంటార్ లాగా. అంటే హీ మోటివేట్స్ స్టూడెంట్స్, రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి తన మాటల ద్వారా ఆ ఎగ్జామ్ వైపు వాళ్ళ ప్రిపరేషన్ చేసే విధంగా మైండ్ను కూర్చోబెట్టి సజెషన్స్ ఇస్తాడు. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి చదివితే కుదరలేదు, అయితే నువ్వు ఈ విధంగా అనుకుని చదువు, నేను అనుకుంటే ఏదైనా సాధించగలను అనుకో ఈరోజు, లేదా ఈ టార్గెట్ పెట్టుకో, ఈ టార్గెట్ పెట్టుకున్న తర్వాత నేను భోజనం చేస్తావు అనుకో, అది ఒకటి కుదిరింది. ఒకటి అసలు ఏం అక్కర్లేదా, నువ్వు జస్ట్ ఆడుతూ పాడుతూ చదువుకో, సరిపోయి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సెట్ అయితే అది చూస్తాడు అనమాట. సబ్జెక్ట్ కూడా చెప్తా మేడం, ఆ సబ్జెక్ట్ కూడా వాళ్ళకి గుర్తుండేలా చెప్పడం అనేది నేను కొంచెం ఇయర్స్లో కొంచెం ట్రైనింగ్ తీసుకోను, లేకపోతే ఎక్స్పెరిమెంట్ చేసి నేర్చుకోను. జనరల్గా నార్మల్గా చెప్పడం అయితే నా ఇంటెన్షన్ కాదు. ఇప్పుడు నువ్వు సబ్జెక్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాలిటీ అన్నావా, మనం ఒక 3-4 క్లాసులు చెప్పాలి నాకు. ఓకే సార్. అంటే ఫండమెంటల్గా నేను వాటిని రికార్డ్ చేసుకుంటా, నోట్స్ రాసుకుంటా. అంటే జీవితకాలం మరి ఎక్స్పర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, నేను చదివినా. స్టిల్ ఎవరైనా చదివిన వాళ్ళతో ఒక్కసారి డిస్కస్ చేయాలని నాకు ఉంది. చేద్దాం సార్. చెప్పచ్చు అసలు ఉతికారే. దీనిలో ఒక్కసారి బుక్ ఇవ్వండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టీచర్స్ అందరికీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. నాన్న అది అంటే నాకు ఇది వెనక నేను చెప్తాను, నువ్వు జరుపు. కానీ మీ చైర్ బాగుంది సార్ కదా, నాకు అది చూసి నచ్చి నాకు కూడా కొనుక్కోవాలి మనసులో పడింది. చైర్లు పెట్టే ప్లేస్ లేదు మన దగ్గర. అవును, నేను పోయి అడిగితే ఇంట్లో ఎవరికి వచ్చింది పెరాలసిస్ అని అడిగారు. నువ్వే కదా జరిపింది. అదే మైథిలి మొత్తం రీఅడ్జస్ట్ అడ్జస్ట్ రీలాంచ్. నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, నేను వీడియో నాకు కావాలి తీసుకో. చెప్పండి చెప్పండి సార్, చెప్పండి వింటున్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. నువ్వు అటు జరుగు, ఒక్క నిమిషం ఉండు, నువ్వు అటు జరుగు. ఓకేనా? చెప్పండి. ఈ గదిలో మూఢనమ్మకాలు లేవు మేడం. నేను తుమ్మాను కాబట్టి బాగుంది. అదే ఒకసారి చిన్న జోక్ కూడా చెప్తా. ఒకటి పాడుతుంటా, తుమ్మెదా ఒకసారి తుమ్మెదా అని పాడుతున్నాడంట ఆయన. ఒక భక్తి ఈ భావకవి ఆయన తుమ్మెద గురించి పాడుతున్నాడు. తుమ్మురా నాయన ఒకసారి నీ అమ్మ ఏం పాడుతున్నాడంట వాడు. సరే కానీ సో డైలీ మ్యాజిక్ రిచువల్స్ అంటే మేడం, దీనిలో మ్యాజిక్ అనే వర్డ్ ఉంది కదా, ఇది ఒక అబ్రివేషన్ అనమాట. ఎం అంటే మెడిటేషన్, ఏ అంటే అఫర్మేషన్, జి అంటే గ్రాటిట్యూడ్, ఐ అంటే ఇంటెన్షన్ సెట్టింగ్, సి అంటే క్రియేటివ్ విజువలైజేషన్ అనమాట. ఈ 5 కలిపి మనం 15 minutes చేయొచ్చు, ఆర్ ఇంటూ
లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 5 minutes లో కూడా చేయొచ్చు. ఒక్కోటి 1 minute చేయొచ్చు, 2 minutes చేస్తే 10 minutes అవుతుంది. అట్లా మల్టిపుల్స్ ఆఫ్ 5 చేయొచ్చు అనమాట. సో మార్నింగ్ మెడిటేషన్ అనేది అంటే ఆ 5 ని చేస్తే ఒక్కొక్క నిమిషమే చేయాలి. ఫస్ట్ మొత్తం చెప్పండి. చేయొచ్చు మేడం. చెప్పండి. అంటే కొంతమంది ఉంటారు మేడం, నేను ఇప్పుడు 30 minutes ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కో 10 minutes చేసాం అనుకుంటాను, 15 minutes అవుతుంది కదా. నేను 15 minutes చేయను సార్, నాకు ఓన్లీ 5 minutes ఉంది అంటే ఒక్కొక్క సెగ్మెంట్ 1 minute చేయొచ్చు, 1 minute చేయొచ్చు అనమాట. ఈ మెడిటేషన్ నేను డైలీ క్లాస్ లో చేపిస్తాను అనమాట. 30 types ఆఫ్ మెడిటేషన్ డైలీ ఒక్కొక్కటి చేపిస్తాను. అంటే ఏంటంటే అఫర్మేషన్స్ అనమాట. దీనిలో ఒక 108 అఫర్మేషన్స్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అయితే హెల్త్ గురించి కానీ, కెరీర్ కానీ, మనీ కానీ, రిలేషన్షిప్స్ కానీ. అఫర్మేషన్ అంటే ఏంటంటే ఫ్యూచర్ లో మనం అచీవ్ చేయబోయేది ఇప్పుడే మనం ఫీల్ అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ ఇందా మీరు అరుణాచలం గురించి మాట్లాడుతున్నారు అనుకోండి. So it is like affirmation, gratitude and intention setting, intention and visualization. So, creative visualization. So already whatever affirmation undo adi మీరు ఆల్రెడీ జరిగినట్టు ఫీల్ అవ్వడం. అంతే మ్యామ్. I'll extend. ఫర్ ఎగ్జాంపుల్ అఫర్మేషన్, ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ మనకి హెల్దీ ఉండాలని అనుకో మనం ఏమంటామంటే ఇప్పుడు కూడా నేను ఫ్యూచర్ లో హెల్దీ అవుతానని చెప్తాం. బట్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఐఎమ్ ఆల్రెడీ హెల్దీ అని చెప్తాం. మీకు ఆల్రెడీ తెలుసు ఐఎమ్ హ్యావింగ్ ఏ పవర్ఫుల్ హెల్త్, నేను చాలా స్ట్రాంగ్ ఉన్నా అని చెప్పి మనం చెప్తాం కదా. అప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ అనేది బిలీవ్ చేస్తాం. మీరు ఆల్రెడీ సబ్ కాన్షియస్ మైండ్ తెలుగులో ఏమనాలి? సుప్త చేతన. అంటే ఇప్పుడు 2 ఉంటాయా మైండ్ లో? యాక్చువల్గా 3-4 ఉంటాయి మ్యామ్. సూపర్ కాన్షియస్ కూడా ఉంటుంది. ఇప్పుడు అతన్ని చెప్పని మొత్తం స్టూడెంట్స్ అబ్బాయి టీచర్ మమ్మల్ని అడగనిస్తలేవేందో అడుగుదు మొత్తం ఆయన సబ్జెక్ట్ పూర్తిగా స్టూడెంట్ గా వింటదేనా లేట్లేదు. మేడం క్వశ్చన్స్ బాగున్నాయి సార్. అడుగు. అరే ఇది ఇట్లా ఇంటర్ఫియర్ చేస్తే ఎట్లా? సరే అడుగు. సో అఫర్మేషన్స్ లో డిఫరెంట్ సెగ్మెంట్స్ ఒకటి చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ అచీవ్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ ఏదో జాబ్ అనుకోండి, డాక్టర్ అనుకోండి. ఐ హావ్ ఆల్రెడీ ప్లేస్ ఇన్ సచ్ ఒక బిగ్ ఫర్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ అనుకోండి. అది మనం అఫర్మేషన్ చేసినప్పుడు ఏమైంది అంటే మన మైండ్ బిలీవ్ చేస్తుంది కదా, మనకు ఆపర్చునిటీస్ కూడా అట్లే క్రియేట్ అవుతున్నాయి. సో మీ ఇమాజినేషన్ వాడమంటున్నారు అంటే ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయా? క్రియేట్ అవడానికి మనం వెతుకుతాం కదా మేడం. సో అవే కనిపిస్తుంది. అంటే నేచర్ హెల్ప్ చేస్తుందా? నేచర్ హెల్ప్ చేస్తుంది, మన బ్రెయిన్ కూడా హెల్ప్ చేస్తుంది మేడం. అంటే దీని లా ఐఎమ్ నాట్ సేయింగ్ అంతే మ్యామ్, బట్ ఐఎమ్ నాట్ యూజింగ్ దట్ వర్డ్స్. ఎందుకంటే కొంతమందికి దానిపై నెగటివ్ ఫీలింగ్ ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ యూజింగ్. బట్ అంటే సంకల్ప సిద్ధి అని తెలుగులో అంటారు. ఇప్పుడు 1 year బ్యాక్ అదే మ్యామ్, 1 year బ్యాక్ సార్ ని కలుద్దాం, బుక్ రాద్దాం అనుకున్నా కదా సార్. కంప్లీట్ అవడం కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అనుకోవచ్చు. నేను అఫర్మేషన్స్ రాసేవాడిని. ఐఎమ్ రైటింగ్ అండ్ వెరీ ఎక్సలెంట్ బుక్, బెస్ట్ సెల్లర్, ఇంటర్నేషనల్ సెల్లర్ అని రాసేవాడిని. మేబీ అవుతుంది. బట్ ఐ విల్ సే వన్ థింగ్, అఫర్మేషన్స్ కూడా ఎప్పుడు జరుగుతాయంటే when it's meant to happen it will happen. yes ma'am, అది కూడా even if you do not do the same thing will happen. అయితే మ్యామ్ సూపర్. దీనికి సపోర్టింగ్ మళ్ళీ తెలుగులో చెప్పండి. అది జరగాల్సింది ఉంటే మనం ఏదనుకున్నా అది ఎలాగైనా జరుగుతుంది. నువ్వు ఎఫ్ఎం చేయి చేయొచ్చు. ఎఫ్ఎం అంటే ఊహించుకోవడం, అనడం, డిక్లరేషన్. అదే నేను ఆల్రెడీ హెల్దీగా గట్టిగా అనుకోవడం. అఫర్మ్ అంటే గట్టిగా నేను ఎవరెస్ట్ ఎక్కుతాను అని గట్టిగా అనుకోవడం. అంటే మ్యామ్ టాబ్లెట్ తీసుకున్న తగ్గుద్ది జ్వరము, బట్ అనుకోని చేస్తే ఇంకొంచెం బెటర్. అవును అంతే కదా మేడం? అవును కరెక్ట్. సో దీనికి సపోర్టింగ్ మేడం మీరు అన్నారు కదా జరిగేటప్పుడు జరుగుతుంది. దానికి సపోర్టింగ్ గా గ్రాటిట్యూడ్ అనే ఒక సెగ్మెంట్ ఉందాం. గ్రాటిట్యూడ్ అంటే డైలీ 3 things కి చిన్నదానికో పెద్దదానికో గ్రాటిట్యూడే చెప్పాలి. ఇవాళ నేను నైట్ పడుకునే ముందు రాసేది ఏంటంటే టుడే ఐమ్ వెరీ అసలు చాలా ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ అనమాట. ఇక్కడ మీలాంటి పీపుల్, కొత్త పీపుల్ కలవడం కానీ, కొత్త థింగ్స్ నేర్చుకోవడం కానీ. దీనివల్ల ఏమైందంటే లైఫ్ లో ఇంకా కొత్త థింగ్స్ వస్తాయి. మనం కనుక గ్రేట్ఫుల్ ఉన్నాం అనుకోండి, యాజ్ పర్ బైబుల్ విల్ గెట్ మోర్ థింగ్స్ అనమాట. is gratefulness a quality which ఇప్పుడు మీరు యాజ్ పర్ బైబిలే ఎందుకు చెప్పారు? by from outside or మేడం భగవద్గీత అన్ని ఉన్నాయి మేడం. అట్లా అందరూ కనెక్ట్ అవుతారని ఒకరికి బైబిల్ అని చెప్తా, ఒకసారి ఖురాన్ చెప్తా, డొనేషన్ అయితే ఖురాన్ చెప్తా, ఇంకోసారి భగవద్గీత చెప్తా. సో ఇట్స్ కనెక్ట్ అవ్వడానికి ఇతని సబ్జెక్ట్ ఏంటంటే ఎదుటి వ్యక్తిని మోటివేట్ చేయడం అని చెప్తూనే ఉన్నాడు కదా. ఇప్పుడు మేము కొత్తగా కనెక్ట్ అవుతున్నాం కదా, నేను ఇక్కడ లేను అనుకుని ఉండు. అయితే మ్యామ్ ఈ ప్రాక్టీస్ అన్ని వరల్డ్ లో టాప్ పీపుల్ అందరు కూడా చేస్తున్నారు మేడం. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాటిట్యూడ్ అనేది కానీ అందరూ అనుకుంటారు, కానీ మనం ఏంటంటే ఇక్కడ ట్రాకర్ ఇచ్చాం కదా, డైలీ కంపల్సరీ రాయాలన్నమాట. 41 days డైలీ అఫర్మేషన్స్ రాయాలి, గ్రాటిట్యూడ్ కూడా రాయాలి. అంటే అనుకుంటే సరిపోదని చెప్పేసి దీనిలో పెట్టాం. అంటే మీరు కంపల్సరీ 41 days కంప్లీట్ చేస్తేనే. ఇప్పుడు 30 మెడిటేషన్స్ లో ఇదొకటా? లేదు మేడం, 30 మెడిటేషన్స్ డైలీ రన్ అవుతుంటాయి. ఇది డైలీ కామన్ గా రాసేది. అఫర్మేషన్ కామనే, గ్రాటిట్యూడ్ కామనే, అంటే షార్ట్ గా రాసేస్తాం. ఇప్పుడు ఇంటెన్షన్స్ అంటే టు డూ లిస్ట్ అనమాట. ఇవాళ మనం ఏం చేయబోతున్నాం అనేది మార్నింగే రాసుకుంటాం. ఇవాళ రీసెర్చ్ సార్ దగ్గర సాయంత్రం వెళ్తాం అనేది ముందే రాసుకుంటాము. అంటే ఇప్పుడు మార్నింగ్ రాసుకున్నారా? రాసుకున్నాం మేడం. ఓకే. సో లాస్ట్ లో క్రియేటివ్ విజువలైజేషన్ ఉంటుంది అనమాట. ఇదేంటంటే మన డైలీ ఒక ఐడియల్ డేని మనం ముందే విజువలైజ్ చేస్తాం. సో దట్ ఏంటంటే కంపల్సరీ జరుగుద్ది అంటే జరగకపోవచ్చు, కాకపోతే అట్లీస్ట్ మనం మ్యాక్సిమం అచీవ్ చేస్తాం. సో ఇవాళ 5:30 కల్లా రావాలనుకుంటే నేను 5:20 కల్లా వచ్చా అంటే నేను బిలీవ్ చేసేది ఏంటంటే ఇది రాయడం బట్టే నేను బిలీవ్ చేస్తాను. కొంతమంది రాయకపోయినా వస్తారు,
అంటే ఇది మీరు రాశారు మీన్స్ మీకు గుర్తుంది, దానికి తగ్గట్టుగా పనులు సెట్ చేసుకుంటున్నారు, ఇవన్నీ ఇంటర్లింక్ ఉన్నాయి కదా, సో ఇది ప్రాక్టికల్ గా జరిగింది. సో ఇలాంటి టెక్నిక్ అనేది నాకు యూజ్ అయిందా, నా అలాంటి ఇంకొక కొన్ని 1800 స్టూడెంట్స్ కి యూజ్ అయింది, ఇంకా యూజ్ అయ్యిందని నమ్మకంతో ఈ బుక్. ఇప్పుడు ఇలా మీరు అనుకున్నప్పుడు ఈ రోజే ఎక్కువ వర్షం కొట్టి ఇక్కడ బాగా నీళ్లు వరదలు వచ్చితే అప్పుడు క్యాన్సిల్ అయితే దాన్ని క్యాన్సిల్ అయితే మేడం. బట్ అదే అండి మేడం, ఎక్స్పెక్టేషన్ కానీ ఇంటెన్షన్ అయితే ఉండాలి మేడం. ఫెయిల్ అయితే ఏముంది, రేపైనా కలుస్తాం కదా. అది పోస్ట్ పోన్ అయింది, ఇట్స్ ఓకే అని యాక్సెప్టెన్స్ కూడా అందులో అది కూడా ఉంటుంది, యాక్సెప్టెన్స్ కూడా ఉంటుంది మేడం. ఇక్కడ ఇదే మేడం లా ఆఫ్ అట్రాక్షన్ లో అందరు ఎందుకు నెగటివ్ వచ్చిందంటే అందరు ఊహిస్తారు, రానప్పుడు దే బిలీవ్ దట్ ఇట్ ఈస్ రాంగ్. కానీ ఎవరైతే యాక్సెప్ట్ చేసి మళ్ళీ ట్రై చేస్తారో వాళ్ళకి వస్తుంది. కానీ యాక్సెప్ట్ చేసి ట్రై చేసినందుకు రాలేదు అని నాకు అంటే వాళ్ళకి కావాల్సిన దాని గురించి ట్రై చేస్తున్నారు, మళ్ళీ ఏదొస్తుందని యాక్సెప్ట్ కూడా చేస్తున్నారు, అలా మళ్ళీ ట్రై చేసారు, అదే ఆ టైంలో వచ్చేది వచ్చింది అంతే. లేకపోతే దానికి తక్కువదైనా వస్తుంది కదా మేడం. కానీ ఇదైతే వస్తుంది అనేది పెట్టుకోవాలంటే మేడం ఇందాక అన్నారు టైం బౌండ్ పెట్టుకోవద్దు దానికి, కొన్నిటికి మేము. ఓకే, ఇప్పుడు ర్యాండమ్ గా కాకుండా ఇప్పుడు ఈ పద్ధతి ఏదైతుందో కంప్లీట్ ఒక వ్రతము, ఒక ఏమంటారు ఒక తపస్సు లాగాను మనల్ని మనం డిజైన్ చేసుకోవడానికి ఒక దాన్ని ఏమనాలి, ఫ్రేమ్వర్క్ ఒక వర్క్ ఏదో ఒకటి మనల్ని మనం అలర్ట్ ఆ టైప్ లోనే ఇంకా వెళ్ళాల్సి వస్తుంది. అంటే మేము 1% ఉన్న వ్యక్తి అయితే 90% కి అయితే వెళ్ళొచ్చు, 100% అవ్వకపోవచ్చు, కానీ హీల్ బే బెటర్ హ్యూమన్ బీయింగ్ నిన్నటి కంటే. మార్నింగ్ లేవాలి అనుకుని వెళ్ళడం ఒక టైం టేబుల్ ఉంటది, సో అందుకే ఇది రాయడం జరిగింది బేసిక్ గా. అండ్ ఇట్ విల్ వర్క్. నాకైతే కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది, కొంతమంది ఫాలో అయ్యారు కదా కొంతమంది. నేను లాస్ట్ ఇయర్ ఐ వాజ్ ఆన్ TEDx ప్లాట్ఫామ్ మ్యామ్, ఇది 1 year బ్యాక్ నుంచి అనుకున్నా. ఈ ఇయర్ ఈ బుక్ అచీవ్ చేసా, అండ్ ఆల్సో ఇంకా మెనీ మోర్ థింగ్స్ టు కమ్ ఇంకా ఇయర్ కూడా. సో ఎవ్రీ ఇయర్ నేను కూడా, ఎందుకంటే నేను అచీవ్ చేస్తేనే స్టూడెంట్స్ కూడా మోటివేషన్. ఇది మూఢనమ్మకం అనేది అసలే కాదు, మనం యద్భావం తద్భవతి అంటారు కదా, అది షార్ట్ గా కాదు, ఆ లాంగ్వేజ్ లో చెప్పట్లే మ్యామ్. మీరు సైంటిఫికల్ గా పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి అర్థమయ్యే ఆల్రెడీ చాలా మంది చెప్తున్నారు మేడం. ఇప్పుడు యూట్యూబ్ లో కానీ ఎక్కడ చూస్తే అందరూ చెప్తున్నారు కాబట్టి నేను అది చెప్పట్లేదు. బేసిక్ అయితే అదే. ఓకే, అది కూడా చెప్తున్నారు. పాయింట్ ఏంటంటే దేర్ ఇస్ నథింగ్ న్యూ, అనుకుంటూ వస్తుంది కానీ ఇంకా పెద్దదేం అవ్వట్లేదు. దెర్ ఇస్ నథింగ్ న్యూ మ్యామ్. యాక్చువల్ గా దాన్ని మనం ప్యాకేజ్ చేసి డిఫరెంట్ చెప్పడమే అని నాకు అర్థమైంది. నేను ఈ స్టైల్లో చెప్తున్నా. మేబీ తెలుగులో ట్రాన్స్లేట్ అయితే ఇంకొకలాగా వస్తుంది. మేడం అన్నాడు అద్భుతం అద్భుతం రాయచ్చు. అంటే నాకంత అంటే నేను ఇంగ్లీష్ మీడియం కాదు కాబట్టి నేను అందుకే ఆవిడ తెలుగులో చెప్పమన్నా మళ్ళీ. సో ఇప్పుడు ఫైనల్ గా ఈ 5 అక్షరాలకి 5 అర్థాలు. అవును మేడం. ఆ అర్థాల పట్ల రోజు కాన్షియస్ గా 5 రాయాలా, అంతే కదా? ఈ రోజు మెడిటేషన్ అటెండ్ అయ్యారు అనుకోండి, ఇవాళ మెడిటేషన్ రాస్తాను. మెడిటేషన్ ఎక్కడ జూమ్ లో. ఓకే, ఖచ్చితంగా జూమ్ ఒకవేళ రాకపోయినా ఏం కదా, ఇప్పుడు సొంతంగా చేసుకోవచ్చు. కొంతమంది ఇప్పుడు మీరు చాలా ఫాలో అవుతారు కదా, చాలా. అంటే ఇప్పుడు ఆ మెడిటేషన్ మీరు చెప్తారు వాళ్ళు, నేను చెప్తా మ్యామ్, ఆ తర్వాత వాళ్ళు ఫాలో చేసుకుంటారు. ఫాలో అవుతారు, ఫ్రీయే మ్యామ్. ఫాలో చేసుకుని సెల్ఫ్ చెకింగ్, సెల్ఫ్ అబ్జర్వేషన్ వెళ్తూ ఉంటారు. సో మీరు కంటిన్యూగా ఆల్రెడీ 1 year గా చేస్తున్నారు. మీరు అందులో ఉన్న రిజల్ట్స్ కూడా చెప్పారు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా మన సివిల్ సర్వీస్ లో ర్యాంక్స్ వచ్చాయి అన్నమాట కొంతమంది. ఈ ఇయర్ కూడా ఇప్పుడు మెయిన్స్, ఇప్పుడు 20 తారీఖు మెయిన్స్ ఉంది. మీరు ఎలాంటి వాళ్ళకి ఇవి బోధిస్తున్నారు? సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ వాళ్ళకి వాళ్ళే ఉన్నారు నాకు స్టూడెంట్స్, వాళ్ళే చెప్తున్నా. ఇప్పుడు కొంతమంది ఐటీ వాళ్ళు ఒకరిద్దరు ఉన్నారు, బిజినెస్ ఓనర్స్ ఉన్నారు, బట్ ఎక్కువ మంది వాళ్ళే. వర్కౌట్ అవుతుంది కాబట్టి ఈ బుక్ రాసా మేడం, ధైర్యంగా రాసి ఇది పెట్టా. అంటే రేపు పొద్దున ఎవరైనా క్వశ్చన్ చేయడానికి. అంటే మీరేమో సివిల్ సర్వీసెస్ వాళ్ళకి చెప్పే వాళ్ళు క్లాసులు, మేము ఏదో కామన్ ర్యాండమ్ పీపుల్. నేను అదే వాళ్ళకి కూడా యూజ్ అవుతాడు, అందుకని నేను అలాగనే మాట్లాడుతున్నా. వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది, అందరికి యూజ్ అవుతుంది. ఓకే, అంటే ఒక రోజు ఫాలో అయ్యి చూస్తే సార్, ఒక రోజు అయితే ఇది పెడదాం సార్, మీరు ఇమేజ్ మ్యాజిక్ రిచువల్స్ వర్క్ షాప్ పెడదాము. అందరూ ఒక డే ప్రాక్టీస్ చేసి చూస్తారు సార్, వాళ్ళ రిజల్ట్ వస్తలేదో వాళ్ళే చెప్తారు. తప్పకుండా. ఇప్పుడు ఒక రోజు రిజల్ట్ ని ఎట్లా ప్రమాణం తీసుకోవడం? మరి అంటే ఏదో నమ్మకం ఉండాలి మేడం. ఫస్ట్ నమ్మకం రావాలంటే 1 day తీసుకోవాలి. ఓకే ఓకే, అంటే బిలీఫ్ కోసం. మన పరిధిలో లేని కూడా మనం చేయాలి మేడం. అంటే మనం ఏదైతే కోరుకుంటాం మేడం, అది మన పరిధిలో ఉన్నట్టు. అంటే మనకి అర్హత ఉందనుకొని ఇంకా ఎక్కువ అచీవ్మెంట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇంకొకటి వచ్చేసి ఇది ఈ బుక్ సివిల్ సర్వీసెస్ వాళ్ళు ఎవరైతే ఇది తీసుకొని మీ క్లాసులు తీసుకొని చాలా మందికి అది హెల్ప్ఫుల్ అయింది, యూజ్ అయింది. అయితే ఇందులో ఎలాంటి ఇమాజినేషన్ లేదంటారా? ఇమాజినేషన్ అంటే మేడం, అంటే ఈ కాలంలో చాలా వరకు ఇలాంటి రకరకాల
పద్ధతులను చాలా మంది బేస్ చేసుకొని వేరే రకరకాల ఇమాజినేషన్ వరల్డ్, అభూత కల్పనలు, ఊహాజనితమైన విషయాలు జరుగుతున్నాయి కదా. ఇక్కడ వాళ్ళు అచీవ్ చేద్దాం అనుకుందానే మనం చూపిస్తున్నాం మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉంది మేడం, లాస్ట్ ఇయర్ వచ్చాడు, ప్రిలిమ్స్ ప్రతిసారి ఫెయిల్ అవుతుండు. తన బిలీఫ్ ఏంటంటే ఎగ్జామ్ టఫ్ గా వస్తుందని బిలీవ్ చేశాడు. ఇది ఒక 1-2 months చేశాక తనకు అనిపించింది ఏంటంటే నేను చదివింది ఎగ్జామ్ హాల్లో కాన్షియస్ ఉంటే పెట్టగలని చెప్పి క్లియర్ చేశాడు. ఫిలిమ్స్ క్లియర్ అయింది, మెయిన్స్ క్లియర్ అయింది, ఇంటర్వ్యూ కూడా వెళ్ళాడు. అంటే తనకున్న బ్లాకేజ్ తీసేస్తున్నాం అంతే. వేరే వాళ్ళు చెప్పేది ఏంటంటే కొత్తది చెప్పి మన కొత్త చోట తీసుకెళ్తారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళకున్న గోల్నే వాళ్ళ లోపలికి వెళ్తారు. ఇప్పుడు సార్ లా పెయింట్ రావాలనుకోండి, నాకు స్కిల్ సెట్ ఉండాలి, మైండ్ సెట్ ఉండాలి. నాకు మైండ్ సెట్ ఉంది, స్కిల్ సెట్ లేకపోతే సార్ దగ్గర నేర్చుకుంటాను. లేకపోతే నాకు స్కిల్ సెట్ ఉంది, మైండ్ సెట్ లేదు, నాకు బాగా గీలేని అనుకుంటున్నాం. సో ఆ రెండు దీనివల్ల వస్తాయి అనమాట. అంటే సో మనం నేర్చుకోవాలి, చేసేది మనం చేయాలి మేడం. ఇప్పుడు మంచిగా వండాలనుకోవచ్చు, బట్ వండేది కూడా నేర్చుకోవాలి, వండే కూరగాయలు కూడా మంచిగా తెచ్చుకోవాలి. సో ఇది అది రెండు కలిపి చేసేదే ఈ ప్రాసెస్ బేసిక్ గా. దీనిలో ఏమి సో వాళ్ళకున్న అక్కడిక్కడ అయిపోయిన వాటిని మీరు ఈ చిన్న ట్రిక్స్ తోని ఒక దగ్గరగా కాన్ఫిడెంట్ గా తీసుకొచ్చేదానికి చేస్తున్నారు. అంతేగాని ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ప్రిపేర్ అయ్యే ఇంట్రెస్ట్ ఉండదు మేడం, వాళ్ళు చదవరు. దానికి మనం ఇలాంటి ఎన్ని చేయించినా వాళ్ళు చదవరు. ఇక ఇప్పుడు డాక్టర్ అయిదామని అందరు ప్రిపేర్ అవుతారు మేడం, నీట్ చదవరు. మనం ఎన్ని మెడిటేషన్ చేసినా అవ్వదు. సో మనం వాళ్ళకి ఆల్రెడీ గోల్ ఉంటే 10% మనం పుష్ చేస్తున్నాం అంతే చెప్పాలంటే. కొంచెం ఇప్పుడు సూసైడ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి, ఇది చేస్తే కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. అంత ఈజీ గివ్ అప్ యువర్ లైఫ్ లో చిన్నదానికి పెద్దదానికి లాగా. సో నా మెయిన్ గోల్ అదే మేడం, ఏంటంటే ఫస్ట్ హ్యాపీనెస్ కూడా స్ప్రెడ్ చేయాలి వరల్డ్ మొత్తం కూడా. ఐ వాంట్ బి లైక్ వరల్డ్ మొత్తం ఇది రీచ్ అవ్వాలి, ఇంకా చాలా చేయాలి. ఇలా సూసైడ్ కానీ ఏదైనా సరే నెగటివ్ థాట్స్ అనేది కూడా పాజిటివ్ గా మార్చుకోవాలనే నా ఉద్దేశం. అందరూ కూడా అలా ఉండాలని చెప్పి తీసుకోపోయి మేడం. అంటే ఏదో ఒక రోజు వాళ్ళకి వేరే వేలోనే దొరుకుతుంది మేడం ఆన్సర్. ఇప్పుడు నా త్రూవే కాదు, లైక్ మీరైనా ఎవరైనా చెప్పవచ్చు కదా, ఏదో ఒక 1 day దే చేంజ్ కాకపోయినా ప్రాబ్లం లేదు, వాళ్ళు అట్లే ఉన్నా దర్ ఇస్ నో ప్రాబ్లం. ఇప్పుడు సో బాగుంది మీ ప్రయత్నము, ఎక్స్పెరిమెంట్ అనొచ్చా దీన్ని? అనొచ్చు, ఆల్రెడీ ప్రూవ్ అయిన ఎక్స్పెరిమెంట్. ఒకసారి స్టార్టింగ్ లో ఎక్స్పెరిమెంట్, తర్వాత ఎక్స్పీరియన్స్ అయింది, తర్వాత రుజువు అయిపోయింది, ఎక్స్పర్ట్ అయ్యారు. సో ఓకే, సో ఇక్కడ ఎండ్ చేద్దామా? ఇంకొన్ని అడిగేది ఉంది. సార్ అడుగుతారు అనుకున్న క్వశ్చన్స్, కానీ మేడంకి అయితే నేర్చుకోవాలని అది ఇది ఉంది సార్. ఇది నేను నేర్చుకోవడానికి అడగలేదు, ఇవి నాకు పరిచయం అనే రాసిన మేడం. అంటే అన్ని రాయలేదు. ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో హ్యాపీనెస్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఇలా సుదర్శన్ పీరియడ్ అది రాయలేదు, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఈవెన్ ఈషాలో కూడా చేయలేదు కదా, సో తెలుసు కానీ నేను చేయండి రాయలేదు. బేసిక్ గా ఓషోది ఎక్కువ ఫాలో అవుతాం సార్. బేసిక్ డైనమిక్ మెడిటేషన్ ఉంటుంది కదా, స్టూడెంట్స్ కి బాగా ఇష్టం సార్. ఇప్పుడు నేను అడగాలి, 30 రకాల మెడిటేషన్స్ మీరు స్టూడెంట్స్ నేర్పిస్తే ఒక రోజులో ఆ 30 రకాల మెడిటేషన్స్ కి వాళ్ళు ఎంత టైం తీయాల్సి వస్తుంది? రోజుకి ఒకటే మేడం. ఇవాళ సంకీర్తన మెడిటేషన్ చెప్పి ఇప్పుడు సంకీర్తన మెడిటేషన్ చెప్పి వాళ్ళ పాట పాడుతూ చేస్తారు. అయితే అన్ని రకాలవి వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అదే మ్యామ్, దానిలో ఏమంటే సార్ నాకు అదే కావాలంటారు అనమాట. నేనేమంటే ఇంకోటి ఎక్స్పీరియన్స్. అందుకే చెప్తుంది గెస్ట్ మెడిటేషన్ వచ్చింది అలానే, ఆ అబ్బాయికి ఏది నచ్చట్లేదు అంటే ఎంజాయ్ చేయలేకపోతుంది మేడం. అంటే ఎంజాయ్ చేయలేకపోతుంది సార్ ఎంజాయ్ చేయలేకపోతే మెడిటేషన్ కూడా చేయొద్దు సార్. అంటే నా దృష్టిలో ఇప్పుడు జనరల్గా అందరూ కొంచెం బలవంతంగా చేపిస్తున్నారు, బట్ నాకేంటంటే యూ షుడ్ ఎంజాయ్ మెడిటేషన్ ఆల్సో. సో అలాగా ఇంకా వస్తాయి మేడం, ఇంకో 100 మెడిటేషన్స్ వస్తాయేమో రేపు పొద్దున. ఇంకా డిఫరెంట్. ఇప్పుడు పెయింటింగ్ వస్తాయి, పెయింటింగ్ నేర్చుకుంటే పెయింటింగ్ నేర్చు. సో ఇప్పుడు వీళ్ళు ఈ 30 రకాల నుండి మీరు ఇక్కడ రాబోయే 100 రకాలైనా మీ నుండి రాబోయేవి విడివిడి ధ్యానాల, లేదా వీళ్ళందరూ ధ్యాన స్థితిలో ఉండి వీటిని ఊరికి అనుభవం చేయడానికి ఏదైనా రోజుకొకటి పెట్టుకుంటారు వర్క్ షాప్? రోజుకొకటి చేసినప్పుడు మేడం మనకు అర్థమైంది అది బెస్ట్ ఇంకోటి బెస్ట్ అని వాళ్ళకి కూడా అర్థమైంది కదా. వాళ్ళు ప్రాక్టీస్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు లేదు మేడం. ఇవన్నీ స్టూడెంట్స్ అడిగడుగున్నారు 2 years నుంచి. నాకు ఐఎమ్ హ్యాపీ. చెప్పండి. అదే మేడం, ఇవాళ ఒక ట్రై చేస్తాను మేడం, నచ్చంది, రేపు నచ్చింది ట్రై చేస్తాం, వాడికి అర్థమవుద్ది ఓహో ఇది నాకు బాగా సూట్ అవుతుంది అని చెప్పి అదే ప్రాక్టీస్ చేయండి. బట్ తెలుసుకోవాలి కదా మేడం, కొడితే ఇంకొకటి ఉంటే ఇంకో మ్యూజిక్ అనేది. అంటే ఓవరాల్ గా ఇవన్నీ హీల్ చేసి ట్రై చేయాలండి అంతే మేడం. కొంచెం పీస్ అయితే వస్తుంది. మీరు అన్నారు కదా బ్లాకేజెస్ ఎక్కడైతే స్ట్రక్ అయినా అవి పోతుంది. కొన్ని అర్థం కానీ కూడా పోవచ్చు. ఇప్పుడు మీరు కూడా ఎప్పుడైనా వస్తే మీకు 30లో 10 నచ్చవచ్చు, మీతో చేయాల్సిన అవసరం లేదు. అంటే నేనేంటంటే మేకింగ్ మెడిటేషన్ ఎంజాయబుల్ అనమాట. ఇప్పుడు డైనమిక్ మెడిటేషన్ ఉంది అనుకో మేడం, అది కొంచెం ఫిజికల్ యాక్టివిటీ అది ఇది ఉంటుంది, వాళ్ళ పిల్లలకి ఇంకా నచ్చుద్ది. బోరింగ్ అందరు కూడా కూర్చొని శ్వాస మీద ధ్యాస అంటే 99% పిల్లలు దే ఆర్ అగైన్స్ సార్, వద్దంటున్నారు నాకు. నేను కళ్ళు మూసుకొని నేను ఫోకస్ చేయలేను సార్, అట్లా చేస్తే మీ క్లాస్కి ఎందుకు వస్తాం మనం స్టార్టింగ్ లో. సో
మ్యామ్ జూమ్ లో కూడా మనం చేయొచ్చు మ్యామ్. బేసిక్గా వీ కెన్ స్టాండ్ అప్ అండ్ డూ సమ్ యాక్టివిటీ, కూర్చోవచ్చు కదా. అసలు ఇంకా జూమ్ లోనే అట్లుంది, ఇంకా లైవ్ చేస్తే ఫ్యూచర్ లో నాకు గోల్ అనమాట, అకాడమీ ఉండాలి. లైవ్ బాగుంటుంది. బేసికల్ గా నా అబ్జర్వేషన్ కన్నయ్య, ఇప్పుడు నేను ఓషో దాంట్లో ఎప్పుడు వెళ్ళలేదు, ఇది ఫాలో చేయలేదు, కానీ నాకు దాని రిలేటెడ్ ఫ్రెండ్స్ కొందరు ఉన్నారు. వాళ్ళందరూ డైనమిక్ మెడిటేషన్ అని అది అని చెప్తూ ఉంటారు. ఒక సందర్భంలో ఒకరి ఇంట్లో ఆగినప్పుడు వాళ్ళు రోజు నైట్ పడుకునే ముందు డైనమిక్ మెడిటేషన్ చేసి పడుకుంటారు. వాళ్ళ ఇంట్లో నేను ఉన్న రోజులు నేను కూడా జాయిన్ అయ్యా. సో వాళ్ళు ఇలాగే అరవడము చేయడము ఇది అది చేశారు. అదే మనం ఏంటంటే కొన్ని కస్టమైజ్ చేస్తాం మేడం స్టూడెంట్స్. అయితే ఈ డైనమిక్ కంప్లీట్ చేయం. అవును, అయితే డైనమిక్ మెడిటేషన్ అని ఏదైతే అంటున్నామో, మనం గనక చేయకపోతే సిచ్యువేషన్స్ చేపిస్తాయి, మనతో తెలియకుండా అరుస్తాం, ఇంట్లో ఏదో వదలు కొడతాం, అది ఆటోమేటిక్ గా కుండలిని మెడిటేషన్ ఉంటుంది మేడం. అది కూడా ఇట్లానే ఉంటుంది, కొంచెం చూసేలో వైలెంట్ గా ఉంటుంది. మనం చేపి మనం చాలా కొంచెం సాఫ్ట్ వర్షన్ కొంచెం కస్టమైజ్ చేసి చేపిస్తాం. అందుకే సో ఇట్లా ఇది చేయరు. అయితే ఇప్పుడు సైకలాజికల్ సో మెడిసిన్ నేను కంప్లీట్ 100% కూడా ఫాలో అవ్వను మేడం. అంటే ఏదైతే దానిలో బెస్ట్ ఉంటుందో, ఏది యూజ్ అవుతుందో తీసుకుంటా తప్ప. అందుకే ఎవరి మీద కూడా ఏం లేదు నాకు. ఇందాక కూడా మీరు మాట్లాడుతున్నారు, ఐఎమ్ హ్యాపీ. వాళ్ళ నుంచి నేను చాలా నేర్చుకున్నా, ఐఎమ్ హ్యాపీ. ఒక పాయింట్ దొరికినా చాలు మనకి అక్కడ. అంటే దీన్ని నాన్ జడ్జిబుల్ అనుకోవచ్చు. అంతే మేడం, అవసరం లేదు మేడం. వాళ్ళు ఎవరో కష్టపడి క్రియేట్ చేశారు కదా. నాకైతే అంత స్టేజ్ రాలేదు ఇంకా. మేబీ ఫ్యూచర్లో అయితే మేబీ కామెంట్ చేస్తాను, కానీ ప్రస్తుతం అయితే ఒక పాయింట్ నేర్చుకున్నాను అనుకోండి, అది ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తాను. ఇప్పుడు పెయింటింగ్ ఉంది అనుకోండి, రేపు పొద్దున్న చెప్తా పెయింటింగ్ మీరు ఏదో ఒకటి గీయండి అని. గీస్తారు కదా సార్, హిల్, సన్, అది కూడా దే ఆర్ హ్యాపీ కదా సార్. ఇప్పుడు నువ్వు మొన్న ఒక మాట అన్నావు ఒకరితో నా ఎదుటగా, నేనేముంది నాకు ఏం తెలుసు అని, ఒక ఇంకా నేను తెలుసుకునేది ఉంది అని అనుకుంటే అప్పుడు ఓపెన్ అవుతుంది లోపల. నాకేంది నాకు తెలియదా అని అంటే ఇంకా ఎవడు నిన్నేమి మార్చలేదు ఏంటంటే, అట్లా ఎవరైతే డిక్లేర్ చేస్తున్నారో నాకంత తెలుసు, దాన్ని కరెక్ట్ అని, నాదే రైట్ అని అవును చెప్పడానికి ఎవరన్నా సలహా కోసం వచ్చారు, కానీ వచ్చి వాళ్ళు చెప్తున్నారు నేను చేసిన 100% కరెక్ట్, ఇంకా సలహా నాదే రైట్ అని అంటే ఇంకా క్లోజ్ అయిపోయినాయి కదా. సో ఇది ఎందుకు తెచ్చాను అంటే, ఇప్పుడు ఇన్ని చేపిస్తూ వాళ్ళకి చెప్తూ వాళ్ళు మంచి సక్సెస్ అయిపోయి, ఇప్పుడు ప్రపంచంలో అయితే సక్సెస్ కదా వరల్డ్ కంపల్సరీ, అండ్ మీరు కొన్ని రీచ్ అయ్యి ఇవన్నీ అయినా కూడా ఏదో జరిగింది అని మిమ్మల్ని మీరు ఇంకా నేను ఎంతే ప్రపంచంలో అని ఆ దీంట్లోనే ఇంకా తెలుసుకునేది ఉందనే ఫీలింగ్ లోనే వెళ్తూ ఉంటారేమో. ఈగో అనేదే లేకుండా. ఈగో, పాజిటివ్ ఈగో ఉండాలి మేడం. పాజిటివ్ ఈగో అంటే నేను చెప్తున్నాను, ఒక హెల్ప్ చేస్తున్నాను, పాజిటివ్ ఈగో లేని చేయలేం ప్రాక్టికల్ గా. ఎలాగ అందరు ఈగో లేదంటారు తప్ప, ఈగో లేకపోతే చేయలేం. నేను కలిసాను ఇవాళ సార్ అనేది ఒక ఈగో, ఒక ప్రౌడ్నెస్ ఉన్నప్పుడే ఇంకా ఎక్కువ చేయొచ్చు. మరీ ఈగో లేదనుకోండి మేడం, ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోవడం మరీ లేదనుకోండి, ఏదైనా ఒకటే అంటే నాకు అంత మోటివేషన్ ఉండదు. పాజిటివ్ ఈగో నాకైతే ఉండాలనుకుంటా ఉంటది, బట్ కొంతమంది ఇక వాళ్ళ ఇష్టంగా మేడం. మరీ ఏం లేకపోతే నాకైతే డ్రై అనిపిస్తుంది లైఫ్. ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకున్నాను అనుకోండి, సరే ఇవాళ ఎవరో ఒకరో ఇద్దరికి నచ్చుద్దేమో అనుకొని వేసుకోవడంలో తప్పైతే లేదు మేడం. మనం ఇంకోళ్ళు క్రిటిసైజ్ చేయట్లేదు కదా. సో మేబీ సార్ అట్లా ఏదో అట్లా థింక్ చేస్తారు. మనం ఎలాబొరేట్గా ఇంకొకసారి మాట్లాడదాం. మళ్ళీ వస్తుంది సార్. ఈరోజు అయితే నువ్వు పుస్తకం రాసి దాన్ని ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అంటే నేను ఎవరో అనామకుని ఎక్కడో కూర్చొని ఒక మాట చెప్పిండొచ్చు, దానికి ఒక చిన్న వాల్యూ ఇచ్చి దాన్ని మేనిఫెస్ట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం అనేది ఇట్స్ వెరీ గుడ్ థింగ్. సో ఈ పుస్తకం ఎవరికైనా కావలిస్తే తీసుకోవాలనుకునే వాళ్ళకి నీ నెంబర్ చెప్పు, ఒకసారి కమ్యూనిటీ పోస్ట్ లో పెడతారు. పెడతాను అంటే ఎవరి విచక్షణ మేరకు వాళ్ళు పెట్టండి. కొందరు కమ్యూనిటీ పోస్ట్ లోకి వెళ్ళాలి, అయినప్పటికీ నేను పెడతాను. నేను ఎవరు రాసినా పెడతాను. ఎవరికి వాళ్ళు విచక్షణతో నిర్ణయం తీసుకోండి. కాకపోతే ఇంకొకటి, ఇప్పుడు నేనేమి కాస్మెటిక్స్ లేకపోతే విష పదార్థాలు అమ్మడం లేదు. ఈ పుస్తకం యొక్క స్పెషాలిటీ ఏంటంటే తలగడుగు ఉపయోగపడుతుంది ఒక్కొక్కసారి, లేకపోతే బజ్జీలు కట్టుకోవచ్చు. అంటే రకరకాలు ఉపయోగపడుతుంది. ఎండాకాలంలో గాలి ఉపయోగపడుతుంది, ఎవరైనా బుద్ధి లేని పని చేస్తే మూతికెట్టు కొట్టచ్చు. సో దీనికి చాలా ఉన్నాయి, మల్టీ ఫంక్షనల్ ఇది. సో నీ పుస్తకం యొక్క కాస్ట్, తర్వాత నీ నెంబర్ ఒకసారి చెప్పు, రిజిస్టర్ అయితే. సో యాక్చువల్గా పబ్లిషర్స్ ఏంటంటే 499 పెట్టారు. నేను మన కమ్యూనిటీ కోసం అయితే ఒక 150 ఫ్లాట్ నా సైడ్ నుంచి ఆఫ్ ఇవ్వగలను. అంటే 350 రూపీస్కి వీ కెన్ సెల్. అంటే కొంచెం బ్రేక్ ఈవెన్ లాగా ఉంటుంది సార్, నాట్ లాస్ నాట్ ప్రాఫిట్ లాగా ఉంటుంది. 450లో 350 అంటే మరి 499 సార్. 499. మళ్ళీ మీరు పే చేసే దానిలో 10% మేము ఎవ్రీ వీక్ ఫుడ్ డొనేషన్ చేస్తాం, దానిలో యాడ్ చేస్తాం. అంటే మీరు చేసినట్టే బేసిక్గా. నాకు అది మీరు సొంతంగా చేయలేని వాళ్ళు కూడా అట్లా యాడ్ చేయొచ్చు.
అండ్ ఇందులో ఒక ట్రాకర్ కూడా ఉంది. ఇది మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తే మీరే చేంజెస్ చూడొచ్చు. చేంజెస్ చూడకపోతే నాకు ఒకసారి చెప్పొచ్చు, నాకు ఏం జరగలేదని చెప్పినా సరే ఐఎమ్ హ్యాపీ టు టేక్ ద ఫీడ్బ్యాక్. చేసి చెప్పాలి, జరగకపోతే చేయకుండా కాదు కదా. అంతే కావచ్చు మేడం. అంటే నాకు తెలియదు అది నేమ్ కూడా. సో మేబీ సిమిలర్ మేడం. అని చెప్తాం కదా, ఈస్టర్న్ వెస్టర్న్ అందరితో కంబైన్ చేసి చేసింది తప్ప నేనైతే క్రియేట్ మెడిటేషన్ పద్ధతి. వ్యక్తిని బట్టి ఒక డోర్, అంటే గుర్రెని బట్టి. సో ఇది ఒక పాసిబిలిటీ బేసిక్ టెక్నిక్ సార్ ఇది. అంటే ఎలాంటి వ్యక్తికైనా ఏదో ఒక మాట పట్టుకొని అక్కడి నుంచి తను అనుకున్న మార్గం వైపు వెళ్ళడానికి దోహదం చేసే విషయాలు ఉన్నాయి. అంటే పాజిటివ్ డోర్ ఎక్కువ ఓపెన్ అయ్యి వెళ్ళిపోయేదానికి మీరు అది చెప్పలే, కంప్లీట్ చేయలే. పుస్తకం డీటెయిల్స్ తర్వాత కూడా చెప్పండి. నా నెంబర్ వచ్చి 7569556888. ఈ నెంబర్కి ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టండి, ఇట్లా రీసెర్చ్ కమ్యూనిటీ అని చెప్పండి. సో దట్ బుక్ పేరు బుక్ ది మ్యాజిక్ డైలీ మ్యాజిక్ రిచువల్స్. ఇది అమెజాన్ లో కూడా ఉంది సార్. కదా అమెజాన్ లో ఏంటంటే ఆఫర్ ఇవ్వట్లా 500 పెట్టారు. కావలిస్తే డైరెక్ట్ గా అనిరుద్ధ్కి ఫోన్ చేసి సెక్షన్ మేరకు అతని ద్వారా వివరాలు తెలుసుకొని డైరెక్ట్. సో ఇది తీసుకున్న వాళ్ళు కూడా ఒకటి ఉంది సార్, లెవెల్ 1 మెడిటేషన్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. అవన్నీ నువ్వు ఫోన్ లో చెప్తూ. ఓకే సార్. అంటే డీటెయిల్స్ అంటే ఇదే నేను ఐ సెలబ్రేట్ డిస్కషన్ పంపిస్తాను మేడం. ఒకసారి నాకు మెసేజ్ చేయండి అంతే ఆ నెంబర్. ఇప్పుడు మెడిటేషన్ ఫీవి కూడా ఉంటాయా? లెవెల్ 1 ఫ్రీ చెప్తున్నా మేడం. 2, 3, 4 ఏంటంటే కొంచెం దానికి ఫీజెస్ ఉంటాయి. దానికి ఫీజు ఉంటుంది. ఇంకా బాయ్ చెప్దాం. ఓకే. తర్వాత 40 minutes ప్రొడక్టివ్ మ్యాజిక్. ఎం అంటే మెడిటేషన్ మేడం. ఏ అంటే అఫర్మేషన్, జి అంటే గ్రాటిట్యూడ్, ఐ అంటే ఇంటెన్షన్ సెట్టింగ్, సి అంటే క్రియేటివ్ విజువలైజేషన్. ఇవే తెలుగులో చెప్పండి. ఫస్ట్ వచ్చి మెడిటేషన్ అంటే తెలుగులో ధ్యానం అంటాం కదా. అఫర్మేషన్ అంటే తెలుగులో దానికి రూఢిగా చెప్పడం, సంకల్పం. ఓకే. గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత భావం. ఇంటెన్షన్స్ అంటే ఇవాళ చేయాల్సి అనుకున్న పనులు ఆ డే రోజే మేడం. క్రియేటివ్ విజువలైజేషన్ అంటే మనం ఇమాజిన్ చేయడం, అది కంప్లీట్ చేసినట్టు. అయిపోయిందని బ్లూ ప్రింట్ అంటారు కదా, లేఅవుట్ అంటారు. అంటే నువ్వు ఇల్లు కట్టలేదు కానీ క్రియేటివ్ గా చూసుకుంటారు కదా, అట్లా నీ మనసులో చూసుకోండి. మీరు ఇందాక అడిగారు వర్షం పడితే ఏమైందంటే ఏం కాదు, వేరే వర్క్ చేసుకుంటాం. రేపు మళ్ళీ సార్ కలుస్తాం. సార్ ఎప్పుడు కలుస్తాం? అది రావాలి మేడం. ఎందుకంటే అన్ని మనం అనుకుంటే జరగదు. నేచర్ అయితే మన కంట్రోల్ అయితే ఉండదు ఎప్పుడైనా సరే. సో పుస్తకం అన్నది ఒక మనిషి మాత్రమే తీసుకురాదగ్గ ఒక ఫినామినా. అందుకని ఆలోచించండి, నచ్చిన వాళ్ళు ఫోన్ చేయండి, తీసుకోండి. నేను కూడా డిస్క్రిప్షన్ లో పెడతాను వివరాలు. అంటే కమ్యూనిటీ పేజ్ లో కూడా ఒకసారి పెడతాను ఫోటో తీసి. నేను చాలా మంది చూసి నేను అనుకున్నా సార్, అంటే అది కూడా నాకు మేనిఫెస్టేషన్ ఈజీ అని. వాళ్ళు రాశారంటే వాళ్ళకి పాసిబుల్ అయింది. నేనైతే ఇదే ఇమాజిన్ చేస్తున్నా సార్, రాసి మిమ్మల్ని కలవాలి. ఇదే నా ఇమాజిన్. చాలాసార్లు ఉంది. ఈ రూమ్ ఆల్రెడీ మనం వీడియోలో చూసాం కదా, నేను చాలాసార్లు అనుకున్నాను ఈ రూమ్ కి వెళ్తాం, సార్ కూర్చుంటారు, అది వేసుకుని నేను కూడా రావడం. కానీ నేను మైండ్ లో చాలా సార్లు వచ్చాను, ఒక 100-200 టైమ్స్. అదే అట్లా కూడా అది కూడా గుడ్డే మ్యామ్, అది కూడా గుడ్డే. ఎలా అయినా సరే గోల్ అయితే రీచ్ ఇవ్వాలి మేడం. అనుకోపోయినా చాలా యాక్సిడెంటల్ గా చాలా థింగ్స్ వస్తాయి. మీరు అనుకున్నారు ఇమాజినేషన్ కలవాలని, ఇది మీకు అనుకున్నది అయింది. తనన్నట్టు మేమెవరేమో అనుకోలేదు. నేను కూడా మిమ్మల్ని కలవాలని ఏది లేదు. నేను ఇక్కడికి వద్దామని వచ్చే ఈరోజు సాయంత్రం మీరందరూ కలిసారు నాకు. సో మీరేమో ఇమాజిన్ చేసుకున్న అయింది, మేమైతే ఏది చేసుకోలే. అయినా మీరు కలిసారు. మరి ఇదేంటి? ఆయన చెప్పేదాన్ని అసలు మీరు పట్టుకోవడం లే. ఏదైనా ఉన్నత లక్ష్యం ఉన్నప్పుడు అఫర్మేషన్స్, ప్రతి పనికిరాని దానికి కాదు. వేసుకుంటా ఈ రోజు సాయంత్రం ఇది కాదు. మీరు గాలివాటిన కలిశారు, అట్లా కాకుండా నువ్వు ఒక రోజు అనుకో, నెక్స్ట్ ఇయర్ సో అండ్ సో డేట్ రోజు ఈమెను కలుస్తా అన్నప్పుడు అఫర్మేషన్ అవసరం. ఆమె ఎక్కడ ఉంటుందో నువ్వే ఎక్కడ ఉంటావు. అంటే ఏదైనా ఉన్నత లక్ష్యం పెట్టుకున్నప్పుడు అఫర్మేషన్ కావాలి. ఇప్పుడు నేను కిందికి దిగి చెప్పులు వేసుకుంటా, దీనికి అఫర్మేషన్ అక్కర్లేదు. అది అంతే కదా. మైక్రో డీటెయిల్స్ మనం ఇట్లా తొవ్వే కొద్ది ఇంకా అమేజింగ్ థింగ్స్ బయటపడతాయి మేడం. అంటే మీరు వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు మ్యామ్ అందరికంటే. ఎందుకంటే చాలా క్వశ్చన్స్ కి ఆన్సర్స్ మీకు తెలిసాయి కాబట్టి. మేమంతా ఏం నేర్చుకోలేదు, నేను జస్ట్ టాకింగ్. ఓకే. అయితే నేను లిజనింగ్. ఇప్పుడు ఏదైతే మేమందరం అనుకోకుండా కలిసి ఓకే, బట్ అయినా మాకు బాగుంది, హ్యాపీగా ఉంది. హ్యాపీ మేడం. ఎట్లయితే మేడం లాస్ట్ కి హ్యాపీనెస్ రీచ్ అవ్వాలి మేడం. అనుకోపోయినా ఇప్పుడు ఒక్కోసారి మనం తినేసి ఏదైనా పడేస్తే చెట్టు వస్తుందేమో. ఒక వ్యక్తి వచ్చి అంటాడు నేను కష్టపడి నాటితో వచ్చింది అంటారు. నేనేమంటా డైరెక్ట్ అట్లా పడేసి వచ్చింది, చెట్టు అయితే వచ్చింది. ఎట్లయినా జరగవచ్చు. కానీ ఇక్కడ మనం నేను ఇట్లా కష్టపడ్డా మీరు చేయలేదు, మీకు ఈజీగా వచ్చిందని చెప్పి మనం ఫీల్ అయినాం అనుకోండి, మనకి రాదు. ఇప్పుడు మీకు ఎంతో మంది ఉంటారు కదా స్టూడెంట్స్, లేదా దీని గురించి చెప్పినప్పుడు మాలాగా ఇప్పుడు అడిగిన వాళ్ళు
ఎవరైనా ఇలాంటి ప్రశ్న అడిగారా, నాకు తెలియదండి తెలుసుకొని చెప్తాను మీరు చెప్పాల్సి వచ్చిన సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా? నేను చెప్పాను మేడం, నేను చెప్తాను మేడం, ఒక 500-600 క్వశ్చన్స్ ఇప్పటికీ నా దగ్గర క్వశ్చనీర్ లో ఉన్నాయి. అంటే తెలియదు వాళ్ళ ప్రాబ్లమ్స్ అంటే సొల్యూషన్స్ వచ్చాయి. అంటే నేను ఆ క్వశ్చన్ బేస్డ్ పైన ఇవన్నీ చూసా, అంటే ప్రాక్టికల్ గా నేర్చుకున్నాను మేడం. వాళ్ళకి వచ్చేసరికి నేను ఆన్సర్స్ కూడా చెప్పాను వాటికి. ఇప్పుడు మీలాగా అందరు అడుగుతూనే ఉంటాను, నాకు తెలియదండి అని చెప్తాను, తెలియనప్పుడు చెప్తాను. అప్పుడే కదా మన నాలెడ్జ్ కూడా పెరుగుద్ది. నేను ఏదో కవరింగ్ చేశాను అనుకోండి, నా నాలెడ్జ్ అక్కడే ఉంటుంది. అవును, ఫస్ట్ కవరింగ్ చేస్తే మనమే మనల్ని డౌన్ చేసుకోవడం అయిపోగట్టింది. మేడం ఇవాళ సహజ సిద్ధంగా వచ్చారు, చాలా నేర్చుకున్నారు. అవును, బట్ ఇదేంటి ఒక పుస్తకాన్ని రాసేసా, ఎంతో మంది ఆల్రెడీ చాలా మంది, అంటే ఇది ఇప్పుడు వేరే ఈ బుక్ ఆథర్ ఇంకెవరో అనుకొని నన్ను అనుకొని ఊరికే చూడండి కామెడీగా. ఈ బుక్ నేను రాసేసాను, ఆల్రెడీ ప్రాక్టికల్ నా ఎక్స్పీరియన్స్లో ఉంది, అండ్ చాలా మంది దీన్ని ఫాలో అయ్యి సక్సెస్ అయ్యారు అని ఇట్లా ఒక వేరే నెగిటివ్ ఈగోలో వెళ్లకుండా ఇది పాజిటివ్ ఇవన్నీ చెప్పారు కదా, అది నాకు చాలా హాయిగా అనిపించింది. సో ఓకే, మళ్ళీ ఒక మంచి కాన్వర్సేషన్తో కొన్ని టాపిక్స్ మీద మనం తర్వాత మాట్లాడదాం. సో ఈరోజు గాలివాటను కలిసాం, అది ఎటన్నా పోయి నేను వీళ్ళందరూ అట్లా ర్యాండమ్ గా వచ్చేసి అంతే, ఇది ఒక సెషన్ అయింది ఇప్పుడు. యా సరే మరి, బాయ్.